అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం। అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు। నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది। సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఈ రోజు వీడియో ఏంటంటే పెళ్లి రోజు పొద్దున్న వీడియో అన్నమాట। పెళ్లి రోజు పొద్దున్నే పెళ్లి కూతురు పిలుపుకి వెళ్ళడానికి కనీసం అయితే ఈ శారీ కట్టుకొని రెడీ అయిపోయాను। ఈ శారీ వచ్చేసి మా అన్నయ్య మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను అనమాట। మా అన్నయ్య మ్యారేజ్ అయ్యి దగ్గర 2 ఇయర్స్ అయింది। 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ శారీ తీసుకున్నాను। అప్పుడు పెళ్లిలో నైట్ టైం 1 గంటే కట్టుకున్నాను, మళ్ళీ ఇదే కట్టుకోవడము। అప్పటికే చాలా కంగారు పెట్టేశారు, లేట్ అయిపోతుంది అనేసి, అందుకే శారీ డ్రాపింగ్ కూడా సరిగ్గా చేసుకోలేదు। శారీ అయితే చాలా బాగుంటుంది, నైట్ టైం కట్టుకుంటే బాగా షైనింగ్ వస్తుందన్నమాట, ఇంకా బాగుంటుంది। పెళ్లి రోజు పొద్దున్నే ఇంటి ముందు ఇలా పందిర్రాట వేసుకుంటారు। ఈ పందిర్రాట వేసిన తర్వాతనే పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేస్తారు, తర్వాతే పెళ్లి పందిరు కూడా వేస్తారనమాట। ఇప్పుడు అందరూ చేసుకునేటట్టు పెళ్లికి ముందే మంగళ స్నానాలని సంగీతులని అలాంటివి ఏమీ చేయరు। ఇప్పటికి కూడా మా ఊర్లో పెళ్లిళ్ళని పాతకాల పద్ధతి ప్రకారమే చేస్తారు। పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి ముందే కాదండి, పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి ముందు కూడా ఇలా పందిర్రాట వేసుకుంటారు। పచ్చని పందిరి సాక్షిగా పెళ్లి చేసుకునే వాళ్ళు కలకాలాలు చల్లగా పచ్చగా ఉండాలని అయితే ఈ పందిర్రాట వేసుకుంటారు। పందిరాట్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు పిలుపుకైతే బయలుదేరిపోయాము। కంగారులో గబా రెడీ అయ్యాను అనమాట। మా ఆయన వీడియో తీస్తుంటే ఫేస్ ఎలా ఉందనేసి అయితే అడుగుతున్నాను। అమ్మాయిని తీసుకురావడానికి అయితే భలే సెట్ చేశారు। 3 కోడళ్ళు వెళ్లి 4వ కోడల్ని తీసుకురావాలనేసి కారులో కూర్చుని ఇద్దరు కూడా మా తోటి కోడళ్ళు, 3 మా అక్క చెల్లెలు కలిసి మా సిస్టర్ని మా ఇంటికి తీసుకురావడానికి అయితే బయలుదేరిపోయాము। అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ముహూర్తం టైం దాటిపోతుంది అనేసి చాలా కంగారు పెట్టేశారు, అందుకే గబా రెడీ అయిపోయి అయితే బయలుదేరిపోయాము। అమ్మాయిని తీసుకురావడానికి మేము 3 ఎందుకు బయలుదేరామంటే ఈ ప్లానింగ్ అంతా మా అయిందనమాట। ముందు రోజు షాపింగ్కి వెళ్ళేటప్పుడు రేపు అమ్మాయి పిలుపుకైతే ఎవరెవరు వెళ్తున్నారని అయితే మాట్లాడుకున్నాము। ఇంతలోపలే మా ఆయన నాకు తెలియకుండా సీక్రెట్గా పెళ్లి కొడుక్కి ఫోన్ చేసేసి రేపు అమ్మాయిని తీసుకురావడానికి వీళ్ళు 3 పంపించండి, వాళ్ళ చెల్లిని వాళ్ళ 3 వెళ్ళి తీసుకొని వస్తారని అయితే ముందే ప్లాన్ చేసుకొని సెట్ చేసేశారు। అందులో ఏముంది, హాయిగా ఏసీ కారులో కూర్చొని వెళ్ళడమే కదా అనేసి అయితే రెడీ అయిపోయాము। పెళ్లిలో అలా రెడీ అవ్వాలి ఇలా రెడీ అవ్వాలి అనేసి అయితే ముందే ప్లాన్ చేసుకుంటాం కదా, అలా ఎప్పుడు ప్లాన్ చేసుకోకూడదు। కనీసం రెడీ అవ్వడానికి టైమే లేదనమాట। పావు గంటలో శారీ కట్టేసుకున్నాను, 5 నిమిషాలు జడేసుకొని రెడీ అయిపోయాను। ఇంట్లో అద్దం చూసుకోవడానికి కూడా టైం లేదనమాట, అందుకే కారు ఎక్కిన తర్వాత 1కి 10 సార్లు ఫోన్లోనే ఫేస్ ఎలా ఉందని చూసేసుకున్నాను। ఈయన వచ్చేసి పెళ్లి కొడుక్కి బామ్మరిది అనమాట, అంటే పెళ్లి కూతురికి అన్నయ్య వరుస। అందరం అక్కలం అన్నలమే కట్టగట్టుకొని అయితే వచ్చేసాము। వీళ్ళందరూ పక్కా ప్లానింగ్ ప్రకారం అయితే పంపించినట్టున్నారు। ఏమోలేండి, మా చెల్లిని మేమైతే జాగ్రత్తగా తీసుకెళ్తామని అయితే మమ్మల్ని పంపించినట్టున్నారు। పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము। మా ఊరు నుంచి పెళ్లి కూతురు వాళ్ళ ఊరు అయితే ఒక 30 గంట జర్నీ ఉంటుందన్నమాట, కారులో కాబట్టి కొంచెం తొందరగానే వచ్చేసాము। అంటే పలానా టైంకి అమ్మాయిని తీసుకురావాలనేసి ముందే ముహూర్తం కట్టేస్తారు। ఆ ముహూర్తం టైం కల్లా అమ్మాయిని అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోవాలి, అందుకే టైం అయిపోతుంది, ముహూర్తం టైం దాటిపోతుంది అనేసి అయితే కంగారు పెట్టేశారు। మా తోటకోళ్ళు చూసారా, దగ్గరకు వచ్చిన తర్వాత ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, నెక్లెస్ ఎలా ఉంది, శారీ ఎలా ఉందని అయితే సర్దుకుంటుంది। ఆ విషయం తెలిస్తే మేకప్ బాక్స్ ఎంట పెట్టుకొని వచ్చేదాన్ని, చక్కగా కారులో కూర్చొని మేకప్ వేసుకునే వాళ్ళము। హడావుళ్ళు ఇవన్నీ గుర్తుండవు అనమాట, తీరిగ్గా కూర్చున్నప్పుడు ఇలాంటి ఐడియాలు వస్తాయి కానీ ఆ కంగారులో అయితే ఇలాంటివి ఏమీ గుర్తుండవు। చక్కగా మేకప్ బాక్స్ ఎంట పెట్టుకొని వస్తే కారులోనే మేకప్ వేసుకునే వాళ్ళము। అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము। అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు మా కోసం అయితే వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు। కారు దిగేసి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసి కాలు గడుక్కుంటున్నాము। నాకైతే ఇలా పెళ్లి కూతురు పిలుపుకు రావడము ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండిపోవాలి। అబ్బాయి తరపు వాళ్ళం కాబట్టి మర్యాదలు బాగానే ఉంటాయి, అందులోనూ అమ్మాయి పిలుపుకొచ్చాం కాబట్టి ఇంకొంచెం మర్యాదలు గట్టిగానే ఉంటాయి।
కొంచెం పప్పొద్దు వాళ్ళు పెడతాను పిలుపుకొచ్చిన వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా భోజనం చేయాలంట. ఇదైతే మనకి మొదటి నుంచి ఉన్న సాంప్రదాయం అంట. మేమందరం అయితే అప్పుడే టిఫిన్ చేసి వచ్చామన్నమాట. ఇంకొచ్చిన వాళ్ళు వద్దనకుండా ఖచ్చితంగా కూర్చొని ఏదో ఒకటి తినాలన్నారనేసి అందరం కూర్చొని అయితే కొద్దిగా పెట్టుకొని అయితే భోజనం చేసేసాము. అనుకున్న టైం ప్రకారం అయితే అమ్మాయిని తీసుకొని బయలుదేరిపోయాము. అమ్మాయిని చూడడం నేను కూడా ఇదే ఫస్ట్ టైము. మా సిస్టర్ మా మరిదికి కాబోయే భార్య అనమాట. అమ్మాయి బయలుదేరేటప్పుడు అయితే ఇంట్లో వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. పెళ్లి రోజు అమ్మాయికి ఎంతైతే ఆనందం ఉంటుందో అంతే బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్యామిలీని అందరినీ వదిలేసి వచ్చేస్తున్నామన్న బాధ కూడా ఉంటుంది. బయలుదేరేటప్పుడైతే ఫ్యామిలీ మొత్తం చాలా ఎమోషనల్ అయ్యారండి. మరేం చేస్తామండి, ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఇవన్నీ తప్పవు కదా. ఇంక అమ్మాయిని తీసుకొని అయితే బయలుదేరిపోయాము.
అమ్మాయిని తీసుకొని అయితే బయలుదేరిపోయాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కార్ దగ్గరకు వచ్చి ఫుల్ ఎమోషనల్ అయ్యారనమాట. అమ్మాయి కూడా పాపం ఏడ్చింది. మరి ఏం చేస్తామండి, అమ్మాయిలుగా పుట్టిన తర్వాత ఇవన్నీ తప్పవు కదా, మన ఇంట్లో అయితే ఉంచుకోలేం కదా, పెళ్లి చేసి ఎప్పటికైనా పంపించాల్సిందే కదా. ఇంకా కార్ ఎక్కిన తర్వాత అందరం అయితే నీవు ఎమోషన్స్ అన్నీ ఇక్కడ వదిలేయాలి. మా ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత నో ఎమోషన్స్ అనమాట, ఓన్లీ ఎంజాయ్మెంటే అనేసి అందరం కలిసి మా సిస్టర్ని అయితే నవ్వించేశాము. ఇక నుండి ముగ్గురం తోటికోడలం కాస్త నలుగురం అయ్యాం కదా, అలా మా సామ్రాజ్యాన్ని కూడా పెంచుకుంటూ పోతున్నాము. ఇక కారులో అయితే వచ్చేటప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. అమ్మాయి కూడా కొత్త వాళ్ళని అయితే ఏం లేదు, చక్కగా మాతో కలిసిపోయింది అనమాట. నలుగురం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ అయితే ఊరు బయలుదేరిపోయాము. మరిదికి మా సిస్టర్కి ఎంగేజ్మెంట్ అయ్యి 1 year అయిందనమాట. 1 year అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ పెట్టుకున్నారు. వాళ్ళకే కాదండి, ఇక్కడున్న మా నలుగురికి కూడా ఇదే సిచ్యువేషను. 1 year అయిన తర్వాతే మ్యారేజ్ పెట్టుకున్నారు. అంటే ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి మధ్యలో గ్యాప్ 1 year అనమాట. ఈ 1 yearలో అబ్బాయి అమ్మాయి చాలా విషయాలు ఫోన్లో మాట్లాడేసుకొని అండర్స్టాండింగ్ పెంచుకోమని అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు బోల్డ్ అంత టైం ఇచ్చేశారు. ఈ అండర్స్టాండింగ్ పెంచుకోవడం ఏమో కానీ ఈ 1 yearలో ఫోన్లో మాట్లాడి సగం విసుకొచ్చేస్తుంది. తర్వాత కొద్దిసేపు నా ఛానల్ గురించి అయితే మాట్లాడుకున్నాము. అక్క, నువ్వు యూట్యూబ్లో వీడియో చాలా బాగా చేస్తావు, వాయిస్ కూడా చాలా బాగుంటుందని అయితే చెప్తుంది. ఎవరు మా మరిది గారు నీకు లింక్ పంపించారా, సబ్స్క్రైబ్ చేసుకున్నావని అయితే అడిగాను. లేదు, మీ మరిది లింక్ ఏం పంపించలేదు, నాకు ఫ్రెండ్ చెప్తే నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నేనే తిరిగి మళ్ళీ మీ మరిదికి లింక్ పంపించాను అయితే చెప్తుంది. చూసారా, మా మరిది గారు తనకి లింక్ పంపించడం పోయి తనే తిరిగి మా మరిదికి పంపించిందంట. అట్లుంటుందండి మనతో. ఎంతైనా మా సిస్టరే కదా, అందుకే మా మరిది చెప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుంది. చూసారు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఒకటనైతే నిరూపించుకున్నాము. మా ఊరు దగ్గరకైతే వచ్చేసాము. ఇంకా 1/2 గంటలో ఊరు దగ్గరకైతే చేరిపోతాము. ఇంకా ఊరి చివర మా కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. అమ్మాయిని ఊరి చివర గుడి దగ్గర అయితే దించేసి అక్కడి నుంచి మేళ తాళాలతో బాజా భజంత్రిలతో ఊరేగింపుగా అయితే తీసుకెళ్తారు. మేమైతే అమ్మాయి పిలుపుకైతే వచ్చేసాం కదా. ఈ తర్వాత పెళ్లిలో బోల్డ్ అంత ప్రాసెస్ అయితే ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. అలాగే అమ్మాయిని ఎలా ఊరేగింపుగా తీసుకెళ్తారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. ఇప్పటికీ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది, మరీ లాంగ్ వీడియోస్ అయితే ఎవరూ చూడట్లేదు అనమాట. అందుకే కొంచెం చిన్న వీడియోస్ లాగా పెడుతున్నాను. మా పల్లెటూరులో పెళ్ళిళ్ళు అయితే ఇలాగే ఉంటాయండి, చాలా బాగా చేస్తారు. చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. మా కోసం ఊరి చివరైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అమ్మాయిని ఎప్పుడెప్పుడు తీసుకొస్తామనేసి అయితే పెళ్లిలో నెక్స్ట్ ప్రాసెస్లో ఏం జరుగుతుందనేసి నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. Until then, bye bye.